Yeah, morning 7:30 a.m. Webster Village. It's raining today, and December 17th, Thursday. Close to Niagara waterfalls, 100 miles ఉంటుంది ఇక్కడికి, and it is raining today. Niagara waterfalls close to, and it is raining today, and 7:30 a.m. now, so I came to pick up my colleague. It's a Webster village. 52 degrees Fahrenheit ఉంది ఇక్కడ టెంపరేచర్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను 2 వీడియోలు రికార్డ్ చేశాను తెలుగులో. నిజాలు చెప్పాను, బట్ అది అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట. చాలామంది బల్బ్ మార్చారు అమెరికాలో ఉన్న వాళ్ళకి. ఎంత బల్బ్ అంటే, ఆడ మీ బ్లడ్ రిలేటివ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ గ్రీన్ కార్డ్ రాగానే 2 కళ్ళు నెత్తికెక్కుతాయి, కొమ్ములు వస్తాయి. బల్బేనండి, అంతే. ఇంకా మీకు మానవత్వం ఉంది, హెల్ప్ చేద్దాం అన్నవాడు ఎవడో ఒకడో ఇద్దరు కనిపించి ఉంటారండి మొత్తం 8 ఏళ్ళ జర్నీలో. మిగతా వాళ్ళందరూ రోడ్డు మీద పూర్వం చూడండి, మన ఊర్లలో అన్నాలు తిన్నాక అరిటాకులో ఇప్పుడు కుక్కలు నాక్కుంటాయో అలా డాలర్ల కోసమే ఈ నగడుకులు వచ్చారా అన్నట్టు ఉంటారు. అందరూ కాదు, వస్తారు మెజారిటీ. నేను హ్యూమన్ బీయింగ్స్కి ఎగ్నెస్ట్ కాదండి, నా హ్యాటర్స్కి తెలియాలి. ఎవరైతే నాకు కుళ్ళిపోయి కామెంట్స్ రాస్తున్నారు పర్సనల్ టార్గెట్ పెట్టి, ఒక అబ్బాయో లేదా అమ్మాయో ఎవరెవరో 25 ఏళ్ళ క్రితం వీళ్ళు తర్జన పడ్డారండి అమెరికన్స్. ఈ నా కొడుకులు ఒంట్లో బ్లడ్ ఉండదు, ఇండియన్స్ వస్తారు, వీళ్ళు ఒంటి నిండా వచ్చే తప్ప రక్తం ఉండదు, వచ్చి కొట్టుకుంటారు కుక్కల్లాగా మన దేశంలో అని 25 ఏళ్ళ క్రితం తర్జన పడ్డారు మాస్టర్. అదే చెప్తున్నాను నేను. అది వినాలి కానీ ఫ్రీగా చెప్తుంటే ఇంకొక ఆయన ఏదో రాస్తున్నాడు పర్సనల్గా. డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, మీరు ఆల్కహాలిక్ అనుకుందాం, అయితే ఏదో పేషెంట్ డయాబెటీస్ లేకపోతే స్మోకింగ్ ఏదో చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అంటాడు, మానేరు అబ్బాయి, నువ్వు బతుకున్నానంటే అన్నాడు అనుకోండి. డాక్టర్ని తిడతారా? ఏదో డాక్టర్, నువ్వు స్మోక్ చేస్తావు, నువ్వు డ్రింక్ చేస్తావు అని. అలాగా నేను ఇక్కడ డాక్టర్ అని చెప్పట్లా, చదివింది నేను ఎక్స్పీరియన్స్ అయిన అనుభవాలు చెప్తున్నానండి. నువ్వు ఎదవ్వే నువ్వు చెప్తే అంటే, నువ్వు నా హేటర్స్కి హెడ్స్ ఆఫ్ అండి. మీ వల్ల మనం ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ పర్సనల్ టార్గెట్ చేయొద్దు, పర్సనల్గా తీసుకోవద్దు. ఇప్పుడు ఒక టాపిక్ ఉందండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందో లేకపోతే హైవే మీద వెళ్తున్నారు, ఎలా డ్రైవ్ చేయాలని బుక్లో రాస్తున్నది నేను చెప్తున్నాను, నా అనుభవాలు. అంతేగాని నాకు కూడా ఏడవద్దు సార్, అలా ఏడిసే బ్యాచ్ చూడొద్దు నా వీడియోలో. లేదా $100 పంపండి, ఇలా ఏడుస్తూ చూసేమాట. నేను ఇక్కడ డిస్ప్లేస్డ్ అమెరికన్స్కి ఇస్తాను, నా దగ్గర లేవు అయినా నేను ఇస్తున్నానండి. ఒకటే, అందరూ వస్తారండి నాకు తెలిసిన నెట్వర్క్లో, అందరూ అమెరికా ఎలా వచ్చారో తెలియదు. కింద మీద కూడా వచ్చాక ఒకడు డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే, ఏంద్రా బాయ్ నువ్వు నేను చుట్టమే కదా లేకపోతే ఫ్రెండే కదా అంటే, లేదురా బాయ్ డబ్బులు కావాలి కంపల్సరీ. అలా ఉంటారు సార్ మన వాళ్ళు. నేను డబ్బులు ఇచ్చే బ్యాచ్ కాదని మళ్ళీ నేను GMAT టోఫెల్ రాశాను MBA కోసం. తర్వాత తెలిసింది ఇక్కడ MBA చేసి వెనక్కి వెళ్తేనే వాల్యూ, కానీ ఇక్కడ ఉంటే 4 గీసుకుని కూడా పని చేయదండి అమెరికాలో MBA. ఎందుకంటే అమెరికన్స్ మీరు బీట్ అవుట్ చేయలేరు MBA జాబ్ మార్కెట్లో. అదొకటి. సెకండ్, ఎంప్లాయీ మెడకేస్తే కాలుకేస్తే మెడకలో ఉంటారండి. మీరు ఆడికి $6,000 H1కి ఇస్తారు, $25,000 గ్రీన్ కార్డ్కి ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటాడండి. ఎంత అధ్వానం అండి, కుక్క కన్నా అధ్వానం జీవితమా. ఆఫర్ లెటర్ ఇస్తాడు మాస్టర్, పాయింట్ అర్థం కావట్లేదు జనానికి. ఇది ఆఫర్ లెటర్ అనుకోండి, ఒక ఆఫర్ లెటర్ కాగితం మొక్క ఇస్తారు, 50కి 100కి ఇవ్వాలి. ఆ కే ఇస్తే ఆడు ఇచ్చిన చోట ఉంటాడు, తాజ్ హోటల్లోనూ బడ్జెట్ లోనూ ఎక్కడో ఆడు నచ్చిన చోట. ఆడికి గెస్ట్ హౌస్ ఎందుకు మాస్తారు? అలాంటి కొంతమంది గెస్ట్ హౌస్ ఉండాలి అని వాదిస్తారు. గెస్ట్ హౌస్ ఉంటే మీరు క్రైమ్ చేస్తున్నట్టు అండి, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్టు. మీరు గెస్ట్ హౌస్ రన్ చేస్తే మీరు జీతాలు ఇవ్వకుండా నాడు పెట్టినట్టు అర్థం వస్తుంది. కామన్ సెన్స్ ఇంగిజ్ఞానం అది.
నాకు ఇప్పుడు నెలకి ప్రాజెక్ట్ ఉన్నా లేకపోతే శాలరీ ఇచ్చారనుకోండి. ప్రాజెక్ట్ లేకపోతే ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ లేనప్పుడు కంపెనీ ఎందుకు రన్ చేస్తున్నారా నువ్వు? శాలరీ లేవన్నప్పుడు ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకుంటున్నావు? బ్రోతల్ కంపెనీయా? వ్యభిచారం చేస్తున్నావు నువ్వు ఏదైనా? చూడండి పెద్దాపురం నేను ఒక ఆడియోలో చెప్పాను, అప్పుడు ఇంత మనం డెవలప్ అవ్వాలి. వీడియోలో వెళ్ళి ఆడియో రికార్డ్ చేస్తున్నారు, చాలా కోపం వచ్చినాడు. ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారండి, ఎత్తుకెళ్ళి పెద్దాపురంలో రెడ్ లైట్ ఏరియాలో ఇస్తారు. అక్కడికి వెళ్ళాక అదే ఇక్కడ తప్పించుకోలేదు కదా, ముంబై నుంచి దుబాయ్ అలా ఉంటుంది. అలా వీళ్ళంతా అమెరికా H1B మీద తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చాక ఇక్కడ ఏమి ఉండదు, ప్రాజెక్ట్ అంటే క్లయింట్ ఉండడు, అది క్లయింట్ ఎదుక్కుంటుందండి. వీటిని ఎదుక్కుంటుంది కస్టమర్ని. ఆ ఎదుక్కున్నందుకు షెల్టర్లో తొంగున్నందుకు ఎంప్లాయర్ తీసుకుంటాడు. మధ్యలో బ్రోకల్ గాళ్ళు ఉంటారు, బ్రోకల్ గాళ్ళు ఆ క్లయింట్ చూపించిన వాళ్ళు. వాళ్ళు జాబ్ క్రియేటర్స్ కాదండి, మెసెంజర్స్. వాళ్ళు డబ్బులు నొక్కేస్తారు ఆ అమ్మాయి దగ్గర. ఎంత దారుణం అండి వ్యభిచారం. అలా వ్యభిచారం చేస్తున్నారండి H1Bని వీళ్ళు అమెరికాలో. తెలియాలి, ఏదో కంపెనీలు పెట్టుకుని ఏదో వేషాలు లింక్డ్ఇన్లోను ఫేస్బుక్లో. CEO లేదు బొంగు కార్డు CEO అని గోపాలు కొట్టాలి లంజా కొడుకుని. ఏంద్రా బాయ్ CEO నువ్వు ఏ రూల్ ఫాలో అయ్యావు? నువ్వు శాలరీలు ఇచ్చావా? ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా మరి ఎందుకు కంపెనీ రన్ చేస్తున్నావు? షట్ డౌన్ చేస్తే దెంగ ఇండియా సారీ బూతులు వస్తున్నాయి. అయితే పక్కిద్దొడ్లు కాడు అమెరికన్ సెండ్లకి వెళ్ళి సీఈఓలు ఏం పీకారు మీరు? సీఈఓలు ప్రతి వాడు stupid.com కంపెనీ పెట్టుకుని ఏదో ఫోజులు బయట తెలియదండి ఇండియన్స్కి. పాపం మనకి ఎంతసేపు అమెరికా రావాలంటుంది, ఆకలి రాజ్యం కదా. అక్కడ రాజకీయ నాయకులు కులాలు మతాలు ప్రాంతాల మీద భాష మీద సస్తారు. అక్కడ విడిపోతాం మనం సిగ్గు శరం లేకుండా. అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అని. క్యాస్ట్ ఏంటి సార్? క్యాస్ట్ అన్నాను కూడా గోపు మీద కొట్టాలి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటారంట కొంతమంది, నాకు తెలియదు, రీసెంట్లీ తెలిసింది. వాళ్ళు కూడా గోపు మీద కొట్టాలి. ఏంటి అమెరికాలో ఉండి అమెరికాలో మీ అబ్బాయి ముడ్డిగా అడుగుతున్నాడు సార్? అమెరికా వాళ్ళు ముడ్డిగా ఆడడానికి వచ్చాడు, అది చెప్పాలి. ఇలా అమెరికాలో ఉన్నాడని ఎవడైనా గొప్ప చెప్తే గోపు మీద కొడితే 2 నిమిషాల్లో స్ట్రైట్ అయిపోతారండి ఇండియన్స్ అందరు. యాటిట్యూడ్ చేంజ్ అయిపోద్ది. తర్వాత మా అయ్య చెప్పాడు, నేను రాకముందు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చేస్తే దొంగ నా కొడుకులు వీళ్ళంతా వ్యభిచారం చేస్తున్నారు రా వెళ్ళదని. మనం వెళ్ళా అంటే ఎంత దొంగ నా కొడుకులో చూడ. మనకి జాబ్ ఉందని వచ్చాను సార్, జాబ్ లేదనమాట. ప్రాజెక్ట్ ఎదుక్కున్నాం, జాబ్ లేదంటే ఇంట్లో అనేవారు జాబ్లో ఎందుకుంటున్నావు ఎవరికి అర్థమే కాదు. నాకే అర్థం కాలేదు వెండర్ అంటే ఏంటి. అమ్మాయిలు సప్లై చేసే బ్రోతలు కూడా బ్రోకర్ ఎలాగో వెండర్ లాగా అండి. మీ రెజ్యూమ్ తీసుకెళ్ళి ఇస్తారు, గంటకు 45, 55, 65 నొక్కేస్తాడు. H1B బుక్ లో ఎక్కడ లేదు మాస్టారు. వీడి శారీలో కుమార్ ఎంప్లాయర్ శారీ నుంచి కుమార్ ప్రైవేట్ క్లయింట్ మధ్యలో 50, 60 దొబ్బేమని ఎక్కడ రాయలేదు, ఎక్కడ లేదు. బెంచ్ అనే కాన్సెప్ట్ లేదు, అమెరికన్స్ తెలీదు. ఎంత మన వాళ్ళు వచ్చి నాన్న అందుకే అండి భారతీయులు వ్యాపారం చేసి వ్యభిచారణ చేస్తారు. వాళ్ళు ఎన్ని రూల్స్ పెట్టినా అన్ని రూల్స్ మన వాళ్ళు బ్రేక్ చేస్తారండి సక్సెస్ఫుల్ గా. నేను అందరితోటి మాట్లాడానండి అమెరికన్ సైడ్, డిస్ప్లే అమెరికన్ గవర్నమెంట్ మీడియా ఎవరైనా. అందుకని చెప్తున్నాను ధైర్యంగా, ఏంటి బాబు మేము ప్రతి ఇండియన్ గార్డ్ నెత్తిమీ వెళ్ళి కూర్చుని డబ్బులు ఇప్పలేము, మీ ఒంట్లో రక్తం ఉందని అనుకోము మేము అంటే. వాళ్ళు ఎంత ఘాటుగా చెప్పలేదు, ఇంగ్లీష్లో వాళ్ళు పాష్గా రాశారు, నేను తెలుగులో చెప్తున్నాను. అంత వచ్చే మీ శరీరాల నిండా. ఇంకా నా కొడుకు బయటికి రాడు కంప్లైంట్ చేయడానికి. ఈమెయిల్స్ ఆన్లైన్లో ఫేక్ ఐడీలతో ఏడుస్తారు, ఏడుపుట్టు మొహాలు మీరంతా డాలర్లు గ్రీన్ కార్డులే కావాలి, మా వాళ్ళ జాబులు పోతున్నా అని చాలా వాళ్ళు డిస్ట్రెస్ ఎక్స్ప్రెస్ చేశారు. తప్పేం లేదండి. నిన్న ఎవరో అమ్మాయి పెద్ద పోరాడుతుంది ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. అలా ఉంటే ఇండియాలో పోరాడాలి మేడం, ఇక్కడేంటి? నేను ఏదైనా ట్రూత్ చెప్తున్నాను కదా. నేను ఎంప్లాయీస్ ఉంటానండి, బట్ H1Bలో ఎవ్రీ 10 మందికి ఒకడు ఫోన్లీని అటెండ్ అయిపోతాడు. ఫెలినీ క్రైమ్ అండి. నేను ఇండివిజువల్గా ఎవడు ఈ X చేస్తున్నాడు Y చేస్తాడని చెప్పలేదండి. నన్ను మీడియా ఎంతమంది అడినా కూడా నేను చెప్పలేదు, కన్ఫ్రంట్ చేస్తున్నాను. సిస్టమ్ మీరు డెవలప్ చేయండి అని. నేను అలాగే ఈయన బుక్ చేయండి ఆడిని బుక్ చేయండి అని అదని కాదండి, అర్థమైందా? సో క్రైమ్ చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు H1B బిజినెస్లో నా వీడియోలు చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడవలసిన అవసరం లేదు. మీ పేర్లు ఎవడు చెప్పలేదు, ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు. సిస్టమ్ని మార్చడానికి వచ్చానండి. ఆడెవడు చెప్తాడు ముంబైని వచ్చిపోయించడానికి వచ్చానని. అలాగా అమెరికాలో మన వాళ్ళు ఒకళ్ళు దోచుకు తింటున్నారు కుక్కల్లాగా. అలా దోచుకుని తినకండ్రా, మన దేశానికి షేమ్ తీసుకొస్తున్నారా బాయ్ మీరని మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మీకు చెప్తున్నాను అనమాట. దేశం పరుగు గుడిపిస్తున్నారు అమెరికా తీసుకొచ్చి. ప్లస్ ఇండియన్స్ని, స్టూడెంట్ని, వీళ్ళందరూ జాబ్ క్రియేటర్స్ కాదండి, వీళ్ళంతా దోచుకునే బ్యాచ్ అనమాట. ఎవరు వస్తారా అమ్మాయిల అబ్బాయిలు అని యూనివర్సిటీల దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర పటాయించే బ్యాచ్ సార్ వీళ్ళు వెండర్స్ అంటే. నేను ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. న్యూయార్క్ వెళ్ళింటే దారిలో కుమ్మేవారు, కుమ్మరిగండి ఎలాగ లేకపోయి. మళ్ళీ ఇందులో ఆడ వెండర్స్ మగ వెండర్స్ అని ఉంటారండి. నేను రికార్డ్ చేశాను కొంతమంది వీడియోలు కదా, వీడియోలు కూడా చేశాను. వాళ్ళు అసలు బూతులే మాస్టారు.
నేను చిన్నోడు బూదుమా దేవుడు నోరిచ్చింది అందుకని పక్క వెళ్ళిపోయాడు. మంచి దోస్తుండోడు కర్రేరాడు, మందు కొట్టారంటే వద్దురా బాబు అనేవాడిని. సినిమాలో ఎన్నో ఉన్నాయి వద్దనేవాడిని. అమెరికా వచ్చాక వెండర్స్ ఎంప్లాయర్స్ వాళ్ళు వాంటెడ్ లేని నేర్పేస్తారు, అన్ని నేర్పేస్తారు మనిషి. లేదంటే ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. జీతాలు ఎవరండి, జీతాలు ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు. మరి ప్రాజెక్ట్ తెచ్చుకోకాడికి జీతాలు ఏమని కాడికి ఎందుకు తీసుకొచ్చారా నన్ను అంటే H1B గాళ్ళు ఎందుకు తీసుకొచ్చారండి మీరు? వ్యభిచారం చేయడానిక, వ్యభిచారం చేయించడానిక? ఎవరిదైనా తొంగుంటే డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లో నువ్వు తీసుకుంటావా? సిగ్గులేదురా మీకు H1B బిజినెస్ చేయడానికి? జోడిచ్చు కొట్టాలి మోస్తారు. అమెరికాలో H1B బిజినెస్ చేసి ఇలాగ జీతాలు ఏమన్నా జోడిచ్చు కొట్టాలి. ఇక్కడ లా ఒప్పుకోదు. ఇండియాలో ఉంటే చాలా మంది వీడియోలు చూసి తెలుగులో పెట్టమని చెప్పి అడిగారండి పేరెంట్స్. పాపం వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏమడిగారంటే, ఇండియాలో ఉంటే కనుక H1B గాళ్ళని జోడిచ్చు కొట్టి చంపి ఉండేవాడి బాసు నీ వీడియోలు చూస్తున్నాక అని అన్నారు. అంత టార్చర్ పెట్టేస్తున్నారు సార్ ఇక్కడ. ఎవ్వరు చెప్పట్లేదు. ఎందుకంటే మన డాలర్లో గ్రీన్ కార్డుల కోసం చచ్చిపోతాం సార్. మనం కుక్కలం సార్. మన ఒంట్లో రక్తం లేదు సార్. మన ఒంటి నిండా ఉత్సవం ఉంది సార్. అందుకే మన ఇంట్లో రక్తం ఉంటే దేశాల్లో కులం అనేది నిర్మూలించుకుని ఉండేవాళ్ళం. కులాన్ని లేని సమాజాన్ని నిర్మాణించుకునే వాళ్ళం. అందరం ఒకటే సమానం అని పెట్టుకునే వాళ్ళం. ఒకరింట్లో 2 రకాల గ్లాసులు మంచినీళ్ళు ఆడొస్తే కులాన్ని అంతా నిర్మాణించేసుకునే వాళ్ళం. కులాన్ని నిర్మూలించి కులరహిత సమాజాన్ని, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచుకుని అమెరికాకు బాబులాగా అమెరికాకు 100,000 రెట్లు నిర్మాణించుకుని అమెరికన్స్ అందరూ మన దేశం అప్పుకి అడుక్కుందుకు జాబులకు వచ్చేలాగా ఉందామండి. మనం అలా లేవండి. మనం చేసి అడుక్కుంటున్నాడు. గ్రీన్ కార్డ్ ఇవ్వట్లేదని ఏడుస్తున్నారు మిలియన్స్ ఇండియన్స్. ఎందుకు ఇవ్వాలరా అని అడిగాడు ఆడు అమెరికన్స్. మేమే జాబుల్లాగా ఏడుస్తుంటే నువ్వెవడరా బాయ్ వచ్చని. ఇండివిజువల్గా ఎవరు టార్గెట్ చేయట్లేదండి. ప్రతి వాడికి వాళ్ళ పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని వచ్చాం. అసలు అంతే అక్కడ ఎకానమీ పాలిటిక్స్ బాగుంటే ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తాం సార్? తెల్లాళ్ళ ముడ్లు ఎందుకు గడుగుతారండి సిగ్గు లేకుండా? తెల్ల నల్లానే కాదండి, అమెరికన్ ముడ్లు మనం ఎందుకు గడుగుతాం సార్? సిగ్గు ఉండాలి సార్ మనకి. మనం వచ్చామంటే నువ్వెందుకున్నావు ఉండాలి సార్. మీరు హైదరాబాద్ నుంచి చెప్పాను కదా అమెరికా అక్కడ ఢిల్లీ వెళ్ళారు. మిమ్మల్ని ఎవడో మర్డర్ రేపో చేస్తే అక్కడ పారిపోతారా? నుంచి పోరాడాలండి. పోయిన ప్రాణమే కదా పోయేది. మార్పు కోసం ప్రయత్నించాలి. అంతసేపు 6 నెలలు లోడ్ చేయాలి, 7 నెలలు లోడ్ చేయాలి, డబ్బులు ఎలా లోడ్ చేయాలి, బ్యాక్ హోమ్ బిల్లు ఎలా కట్టాలి, ఏం చేసుకుంటారు సార్? మీ పిల్లలకి నీ డబ్బులు ఇస్తే వాళ్ళు శుభ్రంగా దొబ్బి తగిలేస్తారు. ధన్యవాదాలు వీడియో చూసినందుకు.